న్యూస్ కి స్వాగతం. సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 315వ వర్ధంతిని ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఆకారం రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, అంబాల రాజేశ్వర్, నాగేశ్వర్ రెడ్డి, హరి, కృష్ణమూర్తి, పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. మానస న్యూస్ రిపోర్టర్ రాజాలింగం. जोहार सरदार सर्वाई पापन गार की जोहार 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 सरदार सर्वाई पापन गार की जोहार जोहार भारत माता की जय। सामने सामने भारत माता की भारत माता की सर्वाई पापन्न गारी आशयाలను सर्वाई पापन्न गारी आशयाలను बोलो भारत माता की వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ సర్వాయి పాపన్న గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అయిన మా భరత్ గౌడ్ అన్న గారు మహంకాళి జిల్లా అధ్యక్షులు, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ వర్ధంతి సర్వాయి పాపన్న గారి కోసం 2-3 సూచనలు మా అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పాపన్న గారి 317వ వర్ధంతి నిర్వహిస్తున్న స్థానిక నాయకులు, అలాగే ఓబీసీ మోర్చా కోశాధికారి ఆకారం రమేష్ గారికి, అలాగే మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దలు మేకల సారంగపాణి గారికి, అలాగే సికింద్రాబాద్ కన్వీనర్ పెద్దలు నాగేశ్వర్ రెడ్డి గారికి, శారద గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, ప్రభుగుప్తా గారికి, కృష్ణమూర్తి గారికి, హరి గారికి, రాజేశ్వర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ తెలుసు, పాపన్న గారు వారు మొదటి రాజుగా, మన ఈ నిజాం పాలనలో మొదటి రాజుగా ఉన్న వ్యక్తి మన సర్దార్ పాపన్న గారు. వారు అలాగే ఎప్పుడైతే వారి వృత్తిరీత్యా కళ్ళు అమ్ముకునే రోజుల్లో ఈ నిజాంకు సంబంధించిన ఈ ముఘల్ రాజులందరూ కూడా వచ్చి అక్కడ వారిని కొట్టడము, దౌర్జన్యం చేయడం చూసి మరి ఆ రోజు పాపన్న గారు వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక పెద్ద సైన్యం ఏర్పాటు చేసి ఇదే మొఘళ్ళపై దాడి చేసి వాళ్ళని ఓడించి మరి రాజుగా ఎదిగిన వ్యక్తి మరి పాపన్న గారు. వారందరినీ కూడా మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల్లో వేలాది మంది సైనికులు తయారు చేసి ఇదే భువనగిరిలో ఉన్న కొండపైన కూడా జెండా ఎగరవేసిన వ్యక్తి మన సర్దార్ పాపన్న గారు. నిజాం పాలన, అలాగే నిజాం రజాకార్లకు అందరూ కూడా బుద్ధి చెప్పిన వ్యక్తి మన పాపన్న గారు. మరి ఇదే పాపన్న గారి చరిత్ర మనము లండన్లో సంబంధించిన ఒక లైబ్రరీలో మనకు దొరకడం జరిగింది. మేము అనేక సంవత్సరాలుగా పాపన్న గౌడ్ గారికి సంబంధించిన ఈ యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. వారి చరిత్రను కూడా వెలుగుదీయాలని చెప్పేసి మరి మా నాయకులు కూడా వారికి సంబంధించిన అన్ని అంశాలను కూడా తీసుకొని మరి పుస్తక రూపంలో కూడా చాలామంది ప్రయత్నం చేసి దాన్ని ముందు పెట్టాలని చూస్తున్నారు. అలాగే వీరి విగ్రహం కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పేసి మరి మా భారతీయ జనతా పార్టీ, అలాగే ఓబీసీ మోర్చా వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. మనం అందరం కూడా పాపన్న ఆశయాల కొరకు ఎలాగైతే వారు మన దేశం కోసం మనము మన ప్రాంతాన్ని మనం పాలించుకోవాలి, బయటకు వెళ్ళి వచ్చిన మొఘలు కాదు, రజాకారులు కాదు, నిజాం కాదు, మన పాలన చేసుకోవాలని ధర్మం కోసం, దేశం కోసం పనిచేసిన వ్యక్తి పాపన్న గారు. అలాగే ఈరోజు మన మోడీ గారు కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ మరి అనేక బీదవాళ్ళ కోసము, అలాగే అన్ని వర్గాల కోసం పనిచేస్తున్న వ్యక్తి మోడీ గారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పాపన్నై మీరందరూ కూడా
మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో కూడా మనము అందరం ప్రజల సమస్యపై పోరాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ముందబెట్టి మరి ఈడ కూడా కాషాయ జెండా ఎగరేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ పాపన్న అందరి మనసులో ఉన్నారు. పాపన్న ఇచ్చిన స్ఫూర్తి మాలో ఉన్నది. పాపన్న ఆశయాలను కూడా మేము సాధిస్తాము. మీరందరూ కూడా కార్యకర్తలు కూడా అదే దిశలో ప్రయాణించి మరి మేము కూడా ఇక్కడ కాషాయ జెండా తప్పకుండా తెలంగాణలో ఎగరేస్తామని నమ్మకం మాకు ఉంది. మరి పాపన్న గారిది ప్రతి ఏటా చేసే విధంగానే మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలి, వారు స్మరించుకోవాలి. ముఖ్యంగా ప్రజలకు అందరికి తెలియాలి పాపన్న ఏ విధంగా ఆ రోజు పోరాటం చేశారో. చాలామందికి ఇంకా తెలియదు. ఈ యొక్క తెలంగాణలో మనం ప్రతి ఊరు కూడా తిరిగి కూడా పాపన్న గారు చేసిన యుద్ధం ఏదైతున్న యుద్ధాలు ఏ విధంగా చేశారు, ఒక గొరిలా వార్ఫేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన పాపన్న గారు చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు జయన్ గౌడ్ గారు ఒక సినిమా కూడా తీశారు వారిపైన. అలాగే సుమన్ గారు దాంట్లో హీరోగా కూడా యాక్ట్ చేయడం జరిగింది. మరి పాపన్న విషయంలో ఎన్నో బుక్స్ కూడా మనకు లైబ్రరీలో దొరుకుతాయి. ఇక్కడ ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరూ కూడా చదవాలని కోరుకుంటూ మరి ఇంతటి చక్కటి ప్రోగ్రాం నిర్వహించిన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతా की జోహార్ పాపన్న గౌడ్, జోహార్ పాపన్న గౌడ్, జై శ్రీరామ్.